హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా తోటలోకి వెళ్ళానండి. సో మాకు ఆవులు ఉన్నాయి, అవి చూపిద్దాం మీకు ఒకసారి అని చెప్పి నేను ఇవాళ షూట్ చేస్తున్నాను అనమాట. సో మాకు మా డాడీ వ్యవసాయం చేస్తారండి, అండ్ పాడి కూడా ఉంది మాకు. ప్రతి వీకెండ్ ఇలా ఆవుల దగ్గరకు వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తామండి. ఇవి యాక్చువల్గా స్టార్టింగ్లో ఒకే ఒక్క ఆవు కొని మేము స్టార్ట్ చేసాము. ఒకటి ఏదో ఇంట్లోకి ఆవు పాలు తాగితే మంచిది కదా అని చెప్పి ఒక్క ఆవు కొనుక్కున్నాము. ఆ ఒకటి కాస్త 2, 3 ఇలా 7 ఆవులు ఉన్నాయండి మొత్తం మాకు ఇప్పుడు. సో ఇంక వీటిని అమ్మడానికి కూడా అవ్వట్లేదు, మాకు అమ్మాలనిపించట్లేదు. సో ఇంక వాటితో మాకు ఒక బంధం ఏర్పడిపోయింది. సో ఇలా రావడం, వాటిని ఇంకా పాడి అలా పెంచుకుంటూ పోయాము. డాడీ ఇంకా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆవుల దగ్గరికి వచ్చి అలా వాటిని చూసుకుంటూ సరిపోతుంది డాడీకి. అటు వ్యవసాయం, ఇటు ఆవులు. ఆయనకే అమ్మబుద్ధి కావట్లేదు. ఇంకెలా ఒక్కొక్కటిగా ఇంకెన్ని పెంచుతారో తెలీదు. ఆల్మోస్ట్ ఇవి కొని 4 years అయిందనుకుంటా. అలా పెంచేశారు. అండ్ ఇప్పుడు వీటిల్లో ఒక 2 ఆవులు ప్రెగ్నెంట్ అండి, ఆల్మోస్ట్ డెలివరీకి దగ్గరలో ఉన్నాయి. ఆ ప్రెగ్నెంట్ ఆవుల్లో ఒక ఆవుని అమ్ముదాం అనుకున్నామండి, అమ్మకానికి కూడా పెట్టాము. కరెక్ట్గా అమ్మే టైంకి మా అమ్మగారు ఇంకా కంటతడి పెట్టుకున్నారు. అంటే అది చిన్నప్పటి నుంచి మేము పెంచుకున్నాం అనమాట. సో అది ప్రెగ్నెంట్ అయ్యేసరికి అమ్మేస్తుంటే ఇంకా మా అమ్మగారు లేదు అమ్మొద్దు అని చెప్పి ఏడ్చేశారు. సో అందుకని ఇంకా అమ్మలేదన్నమాట. సో ఇంకేది అమ్మట్లేదు. ఇంకా మేము అలా ఈవినింగ్ అలా వచ్చి టైం స్పెండ్ చేయడం వాటితో, మాకు ఇంకా అలా రిలేషన్ ఏర్పడిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.